ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రావిళ్లవారిపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సచివాలయం వద్ద 90 సంవత్సరాల వృద్ధురాలు తన కొడుకు మింగేసిన స్థలం కోసం చేస్తున్న ధర్నాను పోలీసులు తొలగించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని పేరు చెప్పి అధికారులను పోలీసులను తన పెద్ద కొడుకు లొంగదీసుకుంటూ తన ఆస్తి కాజేశాడని వృద్ధురాలు వాపోతుంది. తాను శాంతియుతంగా తన భూమి కోసం సచివాలయం ముందు టెంట్ వేసుకొని నిరసన తెలుపుతున్నానని, తనని అక్కడి నుంచి తరిమేయడం అన్యాయం అంటూ వృద్ధురాలు రాగమ్మ కన్నీరు పెట్టుకుంది. కానీ పోలీసులు మాత్రం తనను దూషించి టెంటు తీసేయించి తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తోంది. రక్షించాల్సిన పోలీసులే తనకు న్యాయం చేయట్లేదని కన్నీరు మున్నీరవుతోంది. తాను 30 రోజుల క్రితం ఫిర్యాదు చేసినా అది పట్టించుకోలేదని చెబుతోంది. వృద్ధురాలు ఘటనపై అధికారులు ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ మ్యారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఈ వ్యవహారానికి సంబంధించి ఆరా తీశారు. సచివాలయం కింద దగ్గర నేను టెంట్ వేసుకొని కూర్చున్నా 2 రోజులు. ఏది నాకు న్యాయం జరుగుగానే నా తోట కోసం కూర్చుంటే వాళ్ళు ఏమనుకోక మొన్న ఎస్ఐ గారు వచ్చి అది తీసేపించి నన్ను తగులాడిండు కూడా తీసేసిండు. నేను 30 రోజుల నాడు కంప్లైంట్ ఇచ్చేస్తే ఇప్పటికి వచ్చింది లేదు, ఈసారి ఇచ్చింది లేదు. అక్కడుండి నేను ఉండేదానికి మూడో కొడుకు నన్ను చేసుకొచ్చి నాకు అన్నం పెట్టను మంచి శబరి వినడం పడితే 2-3 సార్లు ఒంగోలు కూడా చేసుకుపోయింది. చేసుకుపోయి చూపించి వాడు అన్నం పెడుతుంటే వాడు అన్నం పెట్టేది ఎందుకని వాడిని కూడా బదనాయం చేసి వాడి మీద కేసు పెట్టమంటుండారు. ఏం న్యాయాలో ఏం పాడో ఏం పోలీసులో ఏందో నాకు అర్థం కాల. నాకైతే ఏంది తిరగలేకపోతే నీ కాళ్ళు బాయా 90 సంవత్సరాలు దాటిపోయా ఏం చేయాలా? మేము 30 రోజుల నాడు మరిపోటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాము. దాన్ని ఏమి ఎంక్వైరీ కానీ ఏమీ జరగలేదు. పెమ్మసాని మా బంధువు అని చెప్పి రమణయ్య ఎక్కడికక్కడికి అధికారులని అందరినీ ఆయన పేరు చెప్పి వాళ్ళందరినీ భయభాంతులను చేసుకుంటా లోనుపరుచుకొని తప్పును ఒప్పుగా చూపిస్తున్నాడు. మేమెక్కడ పెమ్మసాని మా బంధువు అని నేను ఎక్కడా చెప్పలేదు. ఆయనకి బంధువు అయినప్పుడు నాకు గాడ, ఆయనకి బంధువు అయితే నాకు గాడ. మరి కారణం ఆ పేరు చెప్పుకొని ఇట్లా చేస్తా అందరిని బెదిరిస్తూ ఉన్నాడు. మేము టెంట్ వేసుకొని నిరసన చేసుకుంటున్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగనిలేదు. పైపెచ్చి ఎస్ఐ గారు వచ్చారు. నేను అప్పుడే పొలం నుంచి వచ్చాను. వచ్చిన పాటినే 3 మీద చెప్పు రిపోర్ట్ లోపల నొక్కుతాను అది ఇది అని మాట్లాడాడు. టెంట్ బీకిచ్చి బెదిరించాడు.